ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించుకోబోతున్నటువంటి అసెస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి కోసం వినియోగిస్తున్నటువంటి అసెస్మెంట్ బుక్లెట్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటి అసెస్మెంట్స్లో ప్రధానంగా వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఈ విద్యా సంవత్సరంలో అన్ని పరీక్షలు కూడా సిబిఐ విధానంలో జరుగుతాయి. అంటే అన్ని పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లతో కూడి ఉంటాయి. వాటితో పాటుగా ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. గతంలో 8వ తరగతి వరకు మాత్రమే ఉన్నటువంటి కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ని ఈ విద్యా సంవత్సరం 9వ తరగతికి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే ప్రతి ప్రశ్న కూడా ఒక స్పెసిఫిక్ కాంపిటెన్సీ లేదా ఒక లెర్నింగ్ అవుట్కమ్కి ట్యాగ్ చేయబడి వాటికి అనుగుణంగా ప్రశ్నించడం అనేటటువంటి జరుగుతుంది. వీటన్నిటినీ మన డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లోనే రాయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా అసెస్మెంట్ బుక్లెట్లో రాయడం వల్ల విద్యార్థి యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నాడు, FA1తో పోల్చినప్పుడు FA2లో పురోగతి ఏ విధంగా ఉంది, లేదా ఏమన్నా వెనకపడ్డా, ఇటువంటి అంశాలకు సంబంధించి ఏ ఏ అంశాల్లో వెనకబడుతున్నాడు అనేటటువంటి సూక్ష్మమైన పరిశీలనలతో సహా విద్యార్థికి, ఉపాధ్యాయుడికి, తల్లిదండ్రులకి, అలానే హయ్యర్ అథారిటీస్ ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కావాల్సినటువంటి ఇన్సైట్స్ని అందించడం కోసం ఈ పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఇందాక ప్రస్తావించినట్టు పరీక్షలన్నీ కూడా కాంపిటెన్సీ బేస్డ్గా ఉండబోతున్నాయి అని చెప్పాం. గతంలో అయితే FA1, FA3, SA2 ఈ 3 పరీక్షల్ని మాత్రమే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్గా నిర్వహిస్తూ మిగిలిన 3 అంటే FA2, SA1 అలానే FA4 లేదా 10th క్లాస్ వాళ్ళకైతే ప్రీ ఫైనల్ ఈ పరీక్షల్ని గతంలో మనం సాధారణ పద్ధతిలో అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారంగా చేసుకుని పరీక్షించడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరం ఒక్క 10వ తరగతి తప్ప మిగిలినటువంటి అన్ని తరగతులకి కూడా అసెస్మెంట్స్ అన్నీ కాంపిటెన్సీ బేస్డ్గా ఉంటాయి. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరాల్లో ఎలాగైతే ఏ సమయానికైతే ఈ పరీక్షలు నిర్వహించారో వాటిని ఈ తాప సరైన షెడ్యూలింగ్తో సరైన సమయానికి ఇక ముందు నుంచి నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అంటే FA1 ఆగస్టు నెలలో, FA2 అక్టోబర్ నెలలో, SA1 నవంబర్ నెలలో, FA3 జనవరిలో, FA4 లేదా 10వ తరగతి వాళ్ళకి ప్రీ ఫైనల్ ఫిబ్రవరిలో, SA2 ఏప్రిల్లో, అదే సమయానికి 10వ తరగతి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ మార్చిలో పరీక్షలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. FA పరీక్షల్ని కనుక మనం గమనించినట్టయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో CCE విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి FAలో 4 రకాలైనటువంటి సాధనాలు టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అనే వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ వస్తుంది. అలానే టర్మ్ ఎండ్లో సమ్మేటివ్ అసెస్మెంట్స్ 2 సమ్మేటివ్ అసెస్మెంట్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం కూడా ఇది ఇలానే కొనసాగుతుంది. అంటే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు, 2 సమ్మేటివ్ అసెస్మెంట్లు జరుగుతాయి. డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లో కూడా ఈ 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్, 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ రాయడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. వాటితో పాటుగా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, ఈ అసెస్మెంట్ బుక్లెట్ని ఎలా వాడాలి అనే సూచనలు, అసెస్మెంట్ షెడ్యూల్, ఏ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనేటటువంటి షెడ్యూల్, వాటి ఫార్మెట్ అంటే ప్రతి పరీక్షకి ఎన్ని మార్కులు ప్రశ్నలు ఎన్ని ఉంటాయి, ఎలా అనేటటువంటి వివరాలు, వీటి మార్కుల్ని నమోదు చేసుకోవడానికి అబ్స్ట్రాక్ట్ ఆఫ్ అసెస్మెంట్స్ ఒక పేజీ, దీనికి ఉపయోగపడే విధంగా OMR షీట్లు, సబ్జెక్ట్ స్పెసిఫిక్గా కావాల్సినటువంటి అంటే ఉదాహరణకి సోషల్ పరీక్షకైతే మ్యాప్లు, మ్యాథమెటిక్స్కి అయితే గ్రాఫ్లు, ఇలా ఒక అసెస్మెంట్ నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఒకే అసెస్మెంట్ బుక్లెట్లో ఇవ్వడం జరిగింది. అయితే అసెస్మెంట్ బుక్లెట్లు మాత్రం సబ్జెక్టుల వారీగా విడివిడిగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ అసెస్మెంట్ బుక్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా 1, 2 తరగతుల అసెస్మెంట్ బుక్లెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ అసెస్మెంట్లు ఎలా జరుగుతాయి, మనం ఏం చేయాలి అనేటటువంటిది గమనిద్దాం. 1, 2 తరగతుల అసెస్మెంట్ పుస్తకాలు
ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2023, నిపుణ్ లక్ష్యాస్ మరియు పరాక్ గైడ్లైన్స్కి అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు నేను ప్రస్తావించినవన్నీ కూడా 1-2 తరగతుల్లో పరీక్షలు నిర్వహించాల్సినటువంటి విధానాన్ని ఒక 5 డొమైన్లుగా సూచించడం జరిగింది. ఈస్థెటిక్ డెవలప్మెంట్, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ అని 5 విభాగాలుగా అసెస్మెంట్స్ జరగాలి అని చెప్తుంది. వాటికి అనుగుణంగా మనం ఈ సంవత్సరం ఏం చేసాము అంటే ఈ డొమైన్స్ని మన పరీక్షా విధానంతో ఇంటిగ్రేట్ చేసి ఒక వినూత్న ప్రయోగం చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థిలో అన్ని కోణాల్లో అతన్ని పరీక్షించడానికి ఈ 5 డొమైన్లను కవర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. వీటిని ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మనం తీసుకుంటున్నటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3లతో అలైన్ చేస్తూ 35 మార్కులకి రిటర్న్ టెస్ట్, 3 టూళ్ళకి 5 మార్కులు చొప్పున ఇస్తూ పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. గతంలో వివిధ తరగతులకు, వివిధ సబ్జెక్టులకు, వివిధ అసెస్మెంట్స్కు వేరువేరుగా ఉన్నటువంటి అసెస్మెంట్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం ఒకే యూనిఫామ్ స్ట్రక్చర్లోనికి తీసుకుని వచ్చే ప్రయత్నం జరిగింది. దీనిలో భాగంగా 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దాదాపుగా ఒకే విధమైనటువంటి అసెస్మెంట్ విధానం ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ టూల్స్ విషయానికి వచ్చేటప్పటికీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్నల్ అసెస్మెంట్ టూల్స్ ఒకేలాగా ఉంటాయి. 10వ తరగతి పరీక్షా విధానం మాత్రం ఎస్ఎస్సి బోర్డు సూచించిన విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మన అవగాహన కోసం ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ ఎలా నిర్వహించాలి అనేది 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే 1-2 తరగతుల్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఏ విధంగా ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్టులు మనం 1-2 క్లాసులకు బోధిస్తాం. వీటిల్లో తెలుగుకి టూల్ 1గా సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని, టూల్ 2గా కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని, టూల్ 3గా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలని ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి టూల్ 1గా ఈస్థెటిక్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలని, టూల్ 2గా కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలని, టూల్ 3గా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో టూల్ 1 ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, టూల్ 2 కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, టూల్ 3 న్యూమరికల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంటే నిపుణ్ సూచించినటువంటి లక్ష్యాలని సాధించడంతో పాటుగా ఎఫ్ఎల్ అన్ని కూడా కవర్ చేసే విధంగా ఈ టూల్స్ని డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈ పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఈ 3 టూళ్ళ తర్వాత 4వ టూల్గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రిటర్న్ టెస్ట్లో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. అలానే 5 ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు. మొత్తం మీద 15 ప్రశ్నలకు గాను 35 మార్కులకు రిటర్న్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మిగిలినటువంటి 5 మార్కులు ఇందాక మనం చెప్పుకున్నటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3లకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద 50 మార్కులకి ఎఫ్ఏ ఎగ్జామ్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇక సమ్మేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి, సమ్మేటివ్ అసెస్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇందులో టూల్స్ విడిగా ఉండవు. ఒక్కటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇది టర్మ్ ఎండ్ టెస్ట్. సెమ్ 1 పూర్తయిన తర్వాత అలానే సెమ్ 2 పూర్తయిన తర్వాత జరుగుతాయి. వీటిల్లో ఎస్ఏ 1 అయినా ఎస్ఏ 2 అయినా వాటి స్ట్రక్చర్ కామన్గా ఉంటుంది. 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తారు. ప్రతిదానికి 2 మార్కులు. అలానే 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఇస్తారు. ప్రతిదానికి 3 మార్కులు. సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు 2 ఇస్తారు. ప్రతిదానికి 5 మార్కులు. మొత్తం మీద 32 ప్రశ్నలకు గాను 80 మార్కులకి పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని అసెస్మెంట్ బుక్లెట్లో రాయడం ఎలాగా ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 అని 3 విభాగాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. వీటిలో టూల్ 1 తీసుకున్నట్టయితే తెలుగుకి ఉదాహరణగా తీసుకొని చూపిస్తున్నాను. టూల్ 1 తీసుకున్నట్టయితే సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ కాంపిటెన్సీ కింద ఏ లెర్నింగ్ అవుట్కమ్ ఆధారంగా యాక్టివిటీ ఇస్తున్నాము అనేది మెన్షన్ చేస్తూ ఒక చిన్న యాక్టివిటీ అక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఉపాధ్యాయునికి వీలున్నటువంటి సమయంలో, ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం కాకుండా ఉపాధ్యాయునికి వీలున్నటువంటి సమయంలో, అంటే శనివారం జరిగే నో బ్యాక్ డేస్ కావచ్చు లేదా ఇతర సందర్భాలు కావచ్చు, 1-to-1 విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్యలో వీరిద్దరూ మాత్రమే నిర్వహించేటటువంటి కృత్యాధార
పరీక్షా విధానం. దీనిలో విద్యార్థిని ఆ యాక్టివిటీ చేయమని అడగడం జరుగుతుంది. ఆ యాక్టివిటీకి ఆధారంగా ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిని విద్యార్థి దగ్గర నుంచి ఎలిసిట్ చేస్తాము, ఆన్సర్లను అడుగుతాము. దాని ఆధారంగా మార్కులు ఎలా ఇవ్వాలి అనేటటువంటిది కూడా దాని క్రిందే చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ గమనించినట్టయితే నేమ్ 3 పీపుల్ హూ హెల్ప్ యూ ఎట్ స్కూల్ ఆర్ ఎట్ హోమ్. ఇది మనకు FA1కి ఇచ్చినటువంటి ప్రశ్న. హౌ డు దే హెల్ప్ యూ, వాళ్ళు మీకు ఏ విధంగా సహకరిస్తారు, ఇలా అడిగారు. ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ఒకళ్ళు లేదా ఇద్దరు వ్యక్తుల పేర్లు మాత్రమే వాళ్ళు చెప్పగలిగినట్టయితే 1 మార్కు, ముగ్గురు పేర్లు చెప్పి ఎలా హెల్ప్ చేస్తారు అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినట్టయితే 3 మార్కులు, పూర్తిగా 3 పేర్లు చెప్పి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు అనేటటువంటి దాన్ని సవివరంగా విద్యార్థి చెప్పగలిగినట్టయితే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది పేపర్ పెన్ టెస్ట్ కాదు, ఓరల్గా జరిగేటటువంటి పరీక్ష. దీని ఆధారంగా టీచర్ ఫీడ్బ్యాక్ నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదే విధానంలో కాగ్నిటివ్ డెవలప్మెంట్కి, లాంగ్వేజ్ డెవలప్మెంట్కి వీటికి కూడా యాక్టివిటీ, కాంపిటెన్సీ, లెర్నింగ్ అవుట్కమ్, క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్, హౌ టు గివ్ మార్క్స్ ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అసెస్మెంట్ బుక్లెట్లోనే ఉంటుంది. దాని ఆధారంగా కేవలం ఆ ప్రశ్నలు అడగడం, యాక్టివిటీ చేయించడం ద్వారా వేయాల్సినటువంటి మార్కుల్ని ఇందులో నమోదు చేయడం మాత్రమే ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి పని. అలానే ఇంగ్లీష్కైనా ఈ 3 టూళ్ళు ఉంటాయి, మ్యాథమెటిక్స్కి 3 టూళ్ళు ఉంటాయి. అయితే ఈ మూడింటికి ఇచ్చినటువంటి డొమైన్స్ వేరువేరుగా ఉంటాయి. వీటిల్లో చివరిది FLNకి అనుకూలంగాను, మొదటి 2 టూళ్ళు నిపుణ్ లక్ష్యాస్కి, FLNకి రెండింటికి అనుగుణంగాను ఉంటాయి. ఇక రిటన్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఈ రిటన్ టెస్ట్ని టూల్ 4 కింద చూపించడం జరుగుతుంది. దీనిలో ఇచ్చినటువంటి 10 ప్రశ్నలకి సమాధానాలు ఇందులో గుర్తుపెడతారు. అలానే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పేపర్లోనే రాయిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే CBI ఎగ్జామ్స్ మన రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి కూడా 1, 2 తరగతులకు నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయులే చదివి వినిపిస్తున్నారు. ఆ ప్రశ్నాపత్రాన్ని చదివి ఆ ప్రశ్నని విద్యార్థిని అడిగి ఆ ప్రశ్నకి సమాధానాన్ని రాబడుతున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 1, 2 తరగతుల ప్రశ్నాపత్రాన్ని టీచర్ చదివి వినిపించాలి. వారిచ్చిన సమాధానాల్ని మార్క్ చేయాలి. రాసేటటువంటి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే విద్యార్థి చేత రాయించాలి. ఇక్కడ ప్రశ్నాపత్రంలో ఏదన్నా ఒక 4 వాక్యాలు ఏదన్నా ఉండి దాన్ని చదవాల్సి ఉంటే అది చదవాల్సింది టీచర్ మాత్రమే, స్టూడెంట్ కాదు. ఇవి లిజనింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన అంశాలే కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి అంశాలు కాదు అనేటటువంటి సంగతిని మనం గుర్తుంచుకోవాలి. సో టీచర్ చదువుతారు, విద్యార్థిని ఆన్సర్లు అడుగుతారు, ఆ ఆన్సర్లు నోట్ చేసుకుంటారు. ఇది ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ రోజు జరుగుతుంది. మార్క్ చేయడం కూడా OMR షీట్లో 1, 2 తరగతులకి ఉపాధ్యాయుడు మాత్రమే చేస్తారు. సో దీని OMR షీట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో అపార్ ఐడి, ఎగ్జామ్ కోడ్, అలానే విద్యార్థులు చెప్పిన ఆన్సర్లు ABC 3 ఐచ్ఛికాలు ఉంటే 3 ఆప్షన్లు ఉంటే వాటిల్లో ఏది రైట్ ఆన్సర్ అని స్టూడెంట్ చెప్పారో ఆ ఆప్షన్ని ఇక్కడ బబుల్ చేయడం అనేటటువంటిది ఉపాధ్యాయులే చేస్తారు. వాళ్ళు రాసిన ప్రశ్నాపత్రంలో రాసినటువంటి ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు రాసిన సమాధానాలను ఇవాల్యుయేట్ చేసి వాటి మార్కులు కూడా ఎన్ని మార్కులు వచ్చి 3 మార్కులకి 0నా, 1, 2, 3 ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు బబుల్ చేస్తారు. ఇక్కడ ఎక్కడా కూడా అర మార్కు అనేటటువంటి ప్రస్తావన లేదు. అలానే టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఇందాక మనం చూపించిన షీట్స్ ప్రకారం ఉపాధ్యాయులు చేస్తుంటారు. ఆ చేసిన వాటిలో విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చి 1, 3, 5 ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కుల్ని ఇక్కడ బబుల్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి, దీన్ని ఎలా మార్కులు ఏ విధంగా CSE వెబ్సైట్లోకి వెళ్తాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. మొత్తం మీద దీన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది లీప్ యాప్లో. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. సమ్మేటివ్ అసెస్మెంట్కి కూడా ఇదే విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి తగిన స్పేస్ ప్రతి ప్రశ్నకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్పేస్లోనే విద్యార్థి చేత ఆన్సర్లు రాయిస్తాం. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. 1, 2 తరగతులకు సంబంధించిన విద్యార్థులకి ఉపాధ్యాయులే ప్రశ్నాపత్రాన్ని చదవాలి, చదివి వినిపించాలి. వినిపించిన తర్వాత స్టూడెంట్స్ ఆయా ప్రశ్నలకి సమాధానాలు రాస్తారు. మల్టిపుల్ ఛాయిస్ అయితే చెప్తారు. ఆ చెప్పినటువంటి వాటిని ఉపాధ్యాయులే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి కూడా ప్రత్యేకమైన OMR షీట్ ఉంటుంది.
1, 2 తరగతుల విద్యార్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ని ఉపాధ్యాయులే బబ్లింగ్ చేస్తారు. బబ్లింగ్ చేసి ఫోటో తీయడం ద్వారా దాన్ని లీప్ యాప్లోనికి అప్లోడ్ చేస్తారు. అయితే ఆన్సర్ స్క్రిప్ట్ మొత్తాన్ని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం ఓఎంఆర్ షీట్ని మాత్రమే చేస్తారు. అలా స్కాన్ చేయడం ద్వారా మార్కులు ఆటో అప్లోడ్ అవుతాయి. మరి 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? 3 నుంచి 5 అలానే 6 నుంచి 9 ఈ తరగతులకు కూడా ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ 2023 గైడ్లైన్స్ ప్రకారం కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్సే నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వీళ్ళకు కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 టూల్స్ ఉంటాయి. స్టూడెంట్ రెస్పాన్సెస్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, రిటర్న్ టెస్ట్ అని. మొదటి 3 టూళ్ళకి 5 మార్కులు కేటాయించడం జరిగింది. 4వదైన రిటర్న్ టెస్ట్కి 35 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది కూడా సిబిఏ ఫార్మెట్లో జరుగుతుంది. అలానే సమ్మేటివ్ అసెస్మెంట్స్కి వచ్చేటప్పటికి 80 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 ఎంసీక్యూలు, 20 మార్కులు, 60 మార్కులకి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో గమనించినట్టయితే మొదటి 3 టూళ్ళని నిర్వహించడం ఎలాగా? ముందుగా మనం 3, 4, 5 తరగతుల విషయంలో మాట్లాడుకుంటే టూల్ 1 లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో సాధారణంగా లాంగ్వేజ్కి చేసేటటువంటిది ఏంటంటే బుక్ రివ్యూ కానీ స్టోరీ రివ్యూ కానీ చేయాల్సి ఉంటుంది. సిసిఈ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే విధానం అమల్లో ఉంది. ఉపాధ్యాయులం అందరం ఇదే పని చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు కొంత సులభతరం చేసి విద్యార్థులకి ఇంకొంచెం ఉపయోగపడేలాగా వాళ్ళల్లో ఎఫ్ఎల్ఎన్ పటిష్టంగా తయారయ్యే విధంగా దీనికి ఒక కొత్త కాంపోనెంట్ లైబ్రరీ బుక్ రీడింగ్ అనేటటువంటిది యాడ్ చేయడం జరిగింది. అంటే తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి 3, 4, 5 తరగతుల విద్యార్థులు అందరూ కూడా బుక్ రివ్యూలు, స్టోరీ రివ్యూలు చేయగలిగేటటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. వాళ్ళకి ప్రైమరీగా స్టార్టింగ్లో కావాల్సింది ఏంటి అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూస్ వరుసలో వచ్చినప్పుడు విద్యార్థి చదవడం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం. ఈ చదవడమే రాకుండా రివ్యూలు చేయగలిగేటటువంటి స్థాయి ఉండదు. కాబట్టి ఇక్కడ విద్యార్థికి ఒక పారాగ్రాఫ్ లేదా ఒక షార్ట్ స్టోరీ లైబ్రరీ బుక్స్లోంచో లేదా ఇతర పుస్తకాల నుంచో ఒక చిన్న పారాగ్రాఫ్ వాళ్ళ స్థాయికి, వాళ్ళ తరగతికి తగిన విధంగా ఇచ్చి దాన్ని చదవమని చెప్పాల్సి ఉంటుంది. చదివిన తర్వాత వాళ్ళకు అర్థమైనటువంటి విషయం ఏంటి అనేది వారి సొంత మాటల్లో ప్రజెంట్ చేయమని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఫ్లూయెంట్గా చదవగలిగినట్టయితే దానికి ఒక 3 మార్కులు, దాన్ని అర్థం చేసుకొని మనకి ఇచ్చిన వివరణకు ఒక 2 మార్కులు, 5 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థి స్టోరీని సొంతంగా చదివి దాన్ని రివ్యూ రాయగలిగేలాగా ఉంటే అదైనా చేయొచ్చు. అయితే అటువంటప్పుడు స్టోరీ రివ్యూని అసెస్మెంట్ బుక్లెట్లో రాయించాల్సి ఉంటుంది. ఒకవేళ లైబ్రరీ బుక్ రీడింగ్ లాంటి యాక్టివిటీని కండక్ట్ చేసినప్పుడు ఫలానా పారాగ్రాఫ్ ఇచ్చాను, స్పష్టంగా చదివాడు, దాన్ని స్పష్టంగా వివరించగలిగాడు అని చెప్పి ఉపాధ్యాయుడే ఒక నోట్ రాయాల్సి ఉంటుంది. లేదా చదవడంలో తడబడ్డాడు కానీ అర్థం చేసుకున్నదే సరిగ్గా చెప్పగలిగాడు, ఇలా ఒక వివరణ రాసి దానికి మార్కుల్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి నూతన ప్రశ్నల్ని తయారు చేయడం, వాటి సాధనాలు కూడా వాళ్ళే తయారు చేయడం అనేటటువంటిది మనకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సాధనం. అదే సాధనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మ్యాథమెటిక్స్లో డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ ఇది రాయించాల్సి ఉంటుంది. ఈవీఎస్కి వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైనా ఉంటే ప్రయోగంలాగా చేయిస్తూ ఉంటాం మనం. ఆ చేయించినటువంటి ప్రయోగాల్ని రాయించడం లేదా కాంటెంపరీ ఇష్యూస్ మీద రాయించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిలో మ్యాథమెటిక్స్కి వాళ్ళు కొత్త ప్రాబ్లమ్స్ని జనరేట్ చేసి సొల్యూషన్స్ చూపించడం, ఆ జనరేట్ చేయడానికి 3 మార్కులు, దానికి సాధన సొల్యూషన్ చేసినందుకు ఒక 2 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. సైన్స్ ల్యాబ్ యాక్టివిటీ కానీ లేదా సోషల్కి సంబంధించిన కాంటెంపరీ టాస్క్ కానీ చేసినప్పుడు ప్రయోగాన్ని నిర్వహించిన విధానానికి, ఆ యాక్టివిటీని నిర్వహించిన విధానానికి 3 మార్కులు, ల్యాబ్ రిపోర్ట్ రాసినందుకు 2 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధానం మిగిలిన తరగతులకి అంటే 6 నుంచి 10 తరగతులకు కూడా ఎఫ్ఏలో ఉండేటటువంటి టూల్ 1కి ఉంటుంది. అయితే 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకి లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ చేయించాలి. వాళ్ళకి లైబ్రరీ బుక్ రీడింగ్ అనేటటువంటిది చేయించడానికి లేదు. అయితే 6వ తరగతిలో హిందీ అప్పుడే అక్షరాలతో మొదలు పెడతారు కాబట్టి 6వ తరగతిలో హిందీ, 7వ తరగతిలో హిందీ వాళ్ళకి మాత్రం బుక్ రివ్యూకి బదులుగా లైబ్రరీ బుక్ రీడింగ్ని ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక టూల్ 2 రిటర్న్ వర్క్కి వచ్చేటప్పటికి
విద్యార్థులు రాసినటువంటి నోట్స్, టెక్స్ట్ బుక్లో బ్లాంక్స్ లేకపోతే టేబుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని పూర్తి చేయడం, టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ని పూర్తి చేయడం, ఇలాంటి వాటికి రిటర్న్ వర్క్ కింద మార్కులు ఇస్తాం. ఇన్ టైంలో పూర్తి చేసినట్టయితే దానికి 3 మార్కులు, ఆ పూర్తి చేసింది కూడా చక్కటి హ్యాండ్ రైటింగ్తో చక్కగా కనుక రాసినట్టయితే ఒక 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇక మూడవ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. ప్రతి ఎఫ్ఏకి ఒక ప్రాజెక్ట్ చేయించాలి. ఈ ప్రాజెక్ట్ని రికార్డ్ బుక్లో రాయించాలి. సో రిపోర్ట్ రైటింగ్ ఎలా చేశారు ఏంటి అనేటటువంటిది చూసి ఆ రిపోర్ట్ రైటింగ్ వాటికి 3 మార్కులు, దాన్ని ప్రజెంట్ చేసినందుకు ఒక 2 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ కామన్గా ఉన్నటువంటి అంశం. గతంలో కూడా మనం చేస్తున్నటువంటి అంశం. ఇందులో కొత్తగా చేస్తున్నది ఏం లేదు. అయితే కొత్తగా వచ్చిన ఒకే ఒక మార్పు ఏంటి అంటే 3, 4, 5 తరగతుల భాషలకు సంబంధించి విద్యార్థుల బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ కష్టమవుతుంది కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ చేత అవి చేయిస్తాం. అవి చేయలేని వాళ్ళ చేత రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా లైబ్రరీ బుక్ రీడింగ్ ప్రజెంటేషన్ చేయిస్తాము. 6, 7 తరగతుల హిందీ వాళ్ళకు కూడా లైబ్రరీ బుక్ రీడింగ్ చేయించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇక మిగిలినవి గత సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగుతున్నాయి. సిసి ప్రారంభమైనప్పటి నుంచి ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా చేస్తూ ఉన్నాం. అయితే ప్రాజెక్టుల విషయానికి వచ్చేటప్పటికి సాధ్యమైనంత వరకు ఆ సిలబస్లో ఉన్న అవకాశాన్ని ఆధారంగా చేసుకుని ఒక 2 ప్రాజెక్టులు క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండే విధంగా, మరో 2 ప్రాజెక్టులలో ఒకటి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్ చేయడం, రెండోది మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్గా ఇవ్వడం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సూచన. అయితే ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసేటటువంటి సమయంలో ఇంటర్నెట్ మీద ఎక్కువగా ఆధారపడేలాగా కాకుండా లైబ్రరీ బుక్స్ నుంచి, న్యూస్ పేపర్ల నుంచి, ఇలాంటి వాటి నుంచి సమాచారాన్ని సేకరించడానికి అనుగుణమైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వాలి అనేటటువంటి సూచన ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. ఈ 3, 4, 5 తరగతుల రిటర్న్ టెస్ట్ కాంపోనెంట్ ఎలా ఉంటుంది అనేది గమనించినట్టయితే, అంటే టూల్ 4 ఎలా ఉంటుంది అనేది గమనిస్తే 15 మార్కులకి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. అలానే 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, మొత్తం మీద 21 ప్రశ్నలకి 35 మార్కులకి పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. అదే సమ్మేటివ్కి వచ్చేటప్పటికి 20 ఎంసీక్యూలు, 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 2 మార్కుల ప్రశ్నలు, 5 4 మార్కుల ప్రశ్నలు, 4 8 మార్కుల ప్రశ్నలతో మొత్తం మీద 33 ప్రశ్నలు 80 మార్కులకి పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ అసెస్మెంట్ బుక్లెట్ని మనం ఒకసారి గమనించినట్టయితే స్టార్టింగ్లో స్టూడెంట్ ప్రొఫైల్, ఇది అన్ని క్లాసుల వాళ్ళకి సాధారణంగా ఒకేలాగా ఉంటుంది. అన్ని సబ్జెక్టులకి ఒకేలాగా ఉంటుంది. విద్యార్థి పేరు, రోల్ నెంబరు, క్లాసు, సెక్షను, నేము, అపార్ ఐడి, పెన్ ఐడి ఇలాంటి సాధారణ సమాచారాన్ని ఇందులో నమోదు చేసుకుంటాం. ఇండెక్స్ పేజ్లోనే అబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. అంటే ప్రతి పరీక్ష అయిపోయిన తర్వాత మార్కుల్ని ఇక్కడ వేసుకుంటాం. దానికి తగిన గ్రేడ్లు కూడా కింద సూచించడం జరిగింది. ఆ గ్రేడ్లను కూడా ఇక్కడ నుంచి మనం చూసి చేసుకోవచ్చు. అలానే అసెస్మెంట్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం, దాని షెడ్యూల్ ఉంటుందని చెప్పాం. ఇవి కూడా అసెస్మెంట్ బుక్లో భాగంగా ఉంటాయి. స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి అనేటటువంటివి కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి టూల్స్ని అసెస్మెంట్ బుక్లెట్లో ఏ విధంగా పూర్తి చేయించాలి. టూల్ 1 స్టూడెంట్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్ అన్నాం. ఇందాక చెప్పిన విధంగా లాంగ్వేజెస్కి అయితేనేమో బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ, ఈ 2 కాని పక్షంలో లోవర్ క్లాసెస్కి 6, 7 తరగతుల హిందీకి అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా లైబ్రరీ బుక్ రీడింగ్, ఇది ఈ సెక్షన్కి సంబంధించింది. ఇందులో రివ్యూ అయితే నేరుగా విద్యార్థి ఇక్కడే రాస్తాడు. అదే రీడింగ్ అయ్యే పని అయితే విద్యార్థికి ఫలానా పారాగ్రాఫ్ ఇచ్చి చదివించాను, బాగా చదివాడు, బాగా మాట్లాడాడు, బాగా చెప్పాడు, లేదా చదవడంలో ఇబ్బంది పడ్డాడు, చెప్పడంలో ఇబ్బంది పడ్డాడు లాంటి యానెక్టోడ్ పెట్టి టీచరే రాసి మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. దీనికి 1.5 పేజీ రఫ్గా కేటాయించడం జరిగింది. 1.5 పేజీ పూర్తిగా వినియోగించాలి అని కాదు, అవసరాన్ని బట్టి విద్యార్థికి తగ్గకుండా ఉండేలాగా ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టూడెంట్ అయితే బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ అయితే స్టూడెంట్ రాస్తారు. అదే రీడింగ్ అయితే బుక్ రీడింగ్ అయ్యే పని అయితే దానికి సంబంధించిన యానెక్టోడ్ టీచర్ రాస్తారు. ఇక టూల్ 2 రిటర్న్ వర్క్స్, వాస్తవానికి రిటర్న్ వర్క్స్ మొత్తం కూడా నోట్బుక్లో, టెక్స్ట్ బుక్లో వీటిల్లో విద్యార్థి చేసి ఉంటాడు. వాటిని పరిశీలించి దాని మార్కులు ఇక్కడ నమోదు చేయాలి. ఇది పూర్తిగా టీచర్ చేయాల్సినటువంటి పని. ఇక్కడ టీచర్ ఒక యానెక్టోడ్ రాస్తారు.
సకాలంలో సమర్పించడం జరిగింది, దస్తూరి బాగుంది 5 మార్కులు. లేదంటే స్టూడెంట్కి ఇన్స్ట్రక్షన్ రాస్తాం, ఈ తప్ప సరైన సమయానికి సమర్పించాలి, లేటుగా వచ్చిన వాళ్ళకి దస్తూరి సరి చేసుకోవాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ దానికి తగ్గట్టుగా మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి కేవలం పావు పేజీ వరకు మాత్రమే కేటాయించారు, ఎందుకంటే టీచర్ రాసేది ఒక సింగిల్ లైన్లో యానక్టోడ్ ఇస్తే సరిపోతుంది. ఇక టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్కి వచ్చేటప్పటికి 2 పేజీలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు రాసిన విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయించాల్సిన అవసరం లేదు, 2 పేజీల్లో సరిపోయే విధంగా సమస్య ఏంటి, దానికి ఏ పద్ధతిలో ప్రాజెక్ట్ నిర్వహించారు, ప్రాజెక్ట్ నిర్వహించినటువంటి విధానం ఏంటి, గమనించిన అంశాలు ఏంటి, దాని ద్వారా ఏం తెలుసుకున్నారు, దీన్ని ప్రాజెక్ట్లా పెడితే సరిపోతుంది. మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్లో మోడల్ని ఏ విధంగా రూపొందించారు అనేటటువంటి సమాచారాన్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. స్టూడెంట్ పార్టిసిపేషన్ మ్యాథ్స్ సైన్స్లకైతే మనం ఇందాక అనుకున్నట్టుగా, మ్యాథమెటిక్స్ అయినట్టయితేనేమో జనరేషన్ ఆఫ్ న్యూ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ సొల్యూషన్స్, అది స్టూడెంట్సే రాస్తారు. ల్యాబ్ యాక్టివిటీ సైన్స్కి అది స్టూడెంట్సే రాస్తారు. సోషల్కి అయితే కాంటెంపరీ ఇష్యూస్, అది కూడా స్టూడెంటే రాస్తారు. కాబట్టి టూల్ 1 3, 4, 5 క్లాసెస్కి 6th, 7th హిందీకి తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా స్టూడెంట్సే రాయాల్సి ఉంటుంది. నేను ప్రస్తావించిన వాళ్ళు మాత్రం స్టూడెంట్కి బదులుగా టీచర్ యానక్టోడ్ పెట్టి మార్కులు వేయాల్సి ఉంటుంది. రిటర్న్ వర్క్ టీచరే రాయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన యానక్టోడ్ మాత్రమే, అది కూడా ఒక వాక్యంలో రాస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థే చేయాల్సి ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లకి బాక్స్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత ప్రతి ప్రశ్నకి 2 మార్కుల ప్రశ్న అయితే క్వార్టర్ పేజ్, 4 మార్కుల ప్రశ్న అయితే హాఫ్ పేజ్, 8 మార్కుల ప్రశ్న అయితే ఫుల్ పేజ్ కేటాయించడం జరిగింది. దానికి అనుగుణంగా, అంటే సహజంగా 2 మార్కుల ప్రశ్న అంటే 2 పాయింట్లు, 1, 2 పాయింట్లలో ఆన్సర్ రాస్తారు. 4 మార్కుల ప్రశ్న అయితే 4 నుంచి 6 పాయింట్లలో ఆన్సర్ రాస్తాము. 8 మార్కుల ప్రశ్న అయితే 8 నుంచి 10 పాయింట్లలో ఆన్సర్ రాస్తాము. దానికి అనుగుణంగానే ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. విద్యార్థులు అదే విధంగా రాసే విధంగా మనం ప్రోత్సహించాలి. వాళ్ళ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ని ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో వేసుకొని అవి సరిచూసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జామ్, మిగిలినటువంటి ఎగ్జామ్ కూడా మొత్తం రాసిన తర్వాత ఈ ఎంసీక్యూని సరిచూసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయమని సూచించాలి. అలానే సమ్మేటివ్ అసెస్మెంట్కి కూడా ఆయా తరగతులకి ఆయా మార్కులకి తగిన విధంగా స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని గమనించి దానిలోనే రాసే విధంగా ప్రోత్సహించాలి. ఓఎంఆర్ షీట్ మనం గమనించినట్టయితే అపార్ ఐడి ఏదైతే ఉందో ఇది స్టూడెంటే వేస్తారు, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఎగ్జామ్ కోడ్ ఇది కూడా స్టూడెంటే వేస్తారు. ఎంసీక్యూస్ ఇవి కూడా స్టూడెంట్సే వేస్తారు. దాని తర్వాత ఉన్నటువంటి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ లేకుంటే టూల్స్, వీటి మార్కుల్ని మాత్రమే ఉపాధ్యాయుడు బబుల్ చేయాల్సి ఉంటుంది. మొత్తము బబుల్ చేయడం ఉపాధ్యాయుని పని కాదు, అది కేవలం 1, 2 తరగతులకు మాత్రమే. స్టూడెంట్స్ ఆయా ప్రశ్నల సమాధానాలు ఆ ప్రశ్నకి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి స్పేస్లోనే రాసేలాగా జాగ్రత్త తీసుకోవాలి. స్టూడెంట్ ఏ సర్కిల్స్ని బబుల్ చేయాలి, టీచర్ ఏ సర్కిల్స్ని బబుల్ చేయాలి, కాస్త జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత వీటిని FA2 దగ్గర నుంచి మనం వేరువేరుగా మార్కులు వేసే అవసరం లేకుండా ఈ ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ ఓఎంఆర్ షీట్ని ఒకసారి గమనించినట్టయితే ఇందులో ఒక్కసారి అసలు ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఇందులో అపార్ ఐడి ఇది స్టూడెంట్ చేయాల్సినటువంటిది. ఎగ్జామ్ కోడ్ ఇది కూడా స్టూడెంట్ చేయాలి. FA2 దగ్గర నుంచి వచ్చే ప్రతి పేపర్కి ఆ పేపర్కి సంబంధించిన ఎగ్జామ్ కోడ్ క్వశ్చన్ పేపర్ మీదే ప్రింట్ అయి ఉంటుంది, దాని ప్రకారం పెట్టాలి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నట్టయితే, అంటే 9వ తరగతి వరకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా స్టూడెంటే బబుల్ చేస్తారు. టీచర్ బబుల్ చేసేవి ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్, టూల్ 4కి సంబంధించిన ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి, అలానే టూల్ 1, 2, 3కి తను వేసిన మార్కులు, ఇవి మాత్రమే టీచర్ బబుల్ చేయాల్సి ఉంటుంది. అలా బబుల్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 సర్కిల్స్ని కవర్ చేసే విధంగా, ఆ 4 సర్కిల్స్ లోపల ఉన్నటువంటి భాగం పూర్తిగా ఫోటోలో వచ్చే విధంగా లీప్ యాప్లో ఇవ్వబోతున్నటువంటి యాప్లో ఫోటో తీసినట్టయితే ఈ మార్కులన్నీ కూడా ఆటో అప్డేట్ అయ్యి CSC వెబ్సైట్లోకి వెళ్ళిపోతాయి. గతంలో అయితే మనం ఏం చేసేవాళ్ళం, టూల్ 1, టూల్ 2, టూల్ 3లో టూల్ 1, టూల్ 3ని ఒక పుస్తకంలో రాయించేవాళ్ళం, టూల్ 2ని వేరే నోట్బుక్ పెట్టించేవాళ్ళం. టూల్ 4 రిటర్న్ టెస్ట్కి దీనికి ప్రత్యేకంగా ఒక
క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇవ్వడమా, లేకుంటే పిల్లలే వాళ్ళ పుస్తకాల్లో నుంచి ఆన్సర్ షీట్లు తీసుకోవడమా చేసి దాని మీద ఆన్సర్లు రాసేవాళ్ళు. ఇవి అక్కడక్కడ వేరువేరుగా ఉండడం వల్ల అన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఒకచోట పెట్టి అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు చూపించడానికి, లేదా ఉపాధ్యాయులు విద్యార్థులు దాని గురించి ఏదైనా రివ్యూ లాగా చేసుకోవడానికి, పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్కి చూపించడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఒక చోటకు వచ్చేయడం వల్ల దాన్ని సులభంగా విద్యార్థి ఏ దశలో పురోగతి ఎలా ఉంది అనేది చూసుకోవడానికి చాలా అవకాశం కుదిరినట్టుగా అయింది. అదే సమయంలో ఎప్పుడైతే మనం ఓఎంఆర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మార్క్స్ అప్లోడ్ అవుతున్నాయి. అయితే గతంలో మనం దీనికి ఏం చేసేవాళ్ళం, ముందు డాకెట్లో మార్కులు వేసుకుంటూ వచ్చేవాళ్ళం. దీన్ని తర్వాత పర్సనల్ మార్క్ రిజిస్టర్లో విడివిడిగా ప్రతి విద్యార్థికి నోట్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత సిఎంఆర్ సెంటర్ మార్క్ రిజిస్టర్లో నోట్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత దీన్ని ప్రోగ్రెస్ కార్డులో వేసేవాళ్ళం. ఇప్పుడు ఈ పనంతా తప్పిపోతుంది. ఎలాగా అంటే దీన్ని మనం స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్ చేసినటువంటి దాని నుంచి ఆటోమేటిక్గా ప్రతి ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేటటువంటి పూర్తి డేటా సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి నా క్లాస్లో ఓ 30 మంది విద్యార్థులు ఉన్నారు. 30 మంది విద్యార్థుల ఓఎంఆర్ షీట్ని నేను ఒకసారి ఒక్కొక్క షీట్ ఒక్కొక్కసారి ఫోటో తీసి 30 షీట్లు అప్లోడ్ చేస్తే ఈ 30 షీట్లు అప్లోడ్ చేసిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా మార్కుల రిపోర్ట్ తీసుకుంటే అదే మన పర్సనల్ మార్క్ రిజిస్టర్ అవుతుంది. అలా అన్ని సబ్జెక్టులవి అందరు సబ్జెక్ట్ టీచర్లు అప్లోడ్ చేసిన తర్వాత క్లాస్ రిపోర్ట్ తీసుకున్నట్టయితే అదే మనకు సెంట్రల్ మార్క్ రిజిస్టర్ అవుతుంది. ఇది ఆటో పాపులేటెడ్గా మన హెచ్పిసిలోకి ఆటో జనరేటెడ్ హెచ్పిసిలోకి కూడా వచ్చేటటువంటి విధానం అమల్లోనికి రాబోతుంది. కాబట్టి ఇది మన శ్రమను కొంతవరకు తగ్గిస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. దాంతోపాటు ఎప్పుడైతే మనం ప్రతి ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తీసుకుంటున్నామో ఆ ప్రశ్న ఏదో ఒక లెర్నింగ్ అవుట్కమ్తో కాంపిటెన్సీతో ట్యాగ్ అయి ఉంటుంది. కాబట్టి పర్టికులర్ లెర్నింగ్ అవుట్కమ్లో లేకుంటే కాంపిటెన్సీలో విద్యార్థి స్థాయి ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసుకోవడానికి, దానికి కావాల్సిన రెమిడియేషన్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది. ముఖ్యంగా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ కోసం వాడుతున్నటువంటి ఎంసీక్యూల ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్స్ ఏంటి అనేది గుర్తించడానికి, ఆ గుర్తించిన మిస్కన్సెప్షన్స్ని ఎలా రెమిడియేట్ చేయవచ్చు అనే దానికోసం మనం మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అనేటటువంటి ఇస్తున్నాం. ఆ మిస్కన్సెప్షన్ పోస్టర్ల తయారీకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి మిస్కన్సెప్షన్ పోస్టర్లో ఇచ్చినటువంటి రిమెడియల్ స్ట్రాటజీస్ ఏమున్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకొని లేదా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి చక్కగా ఇంకొకసారి ఆ పర్టికులర్ టాపిక్ని మనం క్లాస్ రూమ్లో బోధిస్తున్నప్పుడు ఎఫెక్టివ్గా చెప్పడానికి, రిమిడియేషన్ చేయడానికి మనకు అవకాశం కుదురుతుంది. ఇప్పుడు మనం యాన్యువల్ రిజల్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది గమనిద్దాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు యాన్యువల్ రిజల్ట్ క్యాలిక్యులేషన్ కోసం 20% మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కి, 80% మార్కులు SA2 ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు 20%కి లెక్కించడం ఎలాగంటే, ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించినటువంటి 4 FAలు 1 SAకి విద్యార్థికి వచ్చిన మొత్తం మార్కులు ఇంటూ 20ని ఈ 4 FAలు SAల యొక్క మొత్తం మార్కులతో భాగహరించినట్టయితే ఆ వచ్చేది 20%కి కుదించబడిన ఇంటర్నల్ మార్కులు అవుతాయి. SA2 ఎలాగో 80 మార్కులకే నిర్వహిస్తున్నాం కాబట్టి అది 80%కి సమానమవుతుంది. ఈ రెండింటి కలపగా వచ్చినటువంటి రిజల్ట్ని ఫైనల్ రిజల్ట్గా తీసుకుంటాం. ఇది ఒక్క 10వ తరగతికి మాత్రం మినహాయింపు. 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్ DGE వారు నిర్వహించే SSC ఎగ్జామ్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. 10వ తరగతికి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఉండవు. ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన విద్యార్థుల సమగ్ర ప్రగతికి అందరూ తోడ్పడతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.